అలా వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. కానీ కక్కినప్పుడల్లా భయంకరంగా నీరసంగా ఉండేది. అలా కక్కడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం ఇలా ఉండేదన్నమాట. అప్పుడు ఒక్క విషయంలో నా అదృష్టం ఏంటంటే ఇంట్లో చేసే పని ఏమి ఉండేది కాదు. పెళ్ళైనమ్మటే మా తోడికోడల వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళము. అప్పుడు పని మొత్తం తనే చేసుకునేదన్నమాట. ఈ కాలంలో ఎవరు చేస్తారు చెప్పండి, అన్నింటికి పోటీలు పెట్టేవాళ్ళే. కానీ తనైతే నాకేమీ పని చెప్పకుండా మొత్తం అన్నీ తనే చేసుకునేది. ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి కదా అని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. డాక్టర్లు అయితే టాబ్లెట్ రాసిచ్చింది. అలా ఒక 2-3 రోజులు వరుసగా ఉదయం సాయంత్రం టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే వామిటింగ్స్ అయితే కొంచెం కంట్రోల్ అయినాయి. అంతా సాఫీగా జరిగిపోతే ఏం బాగుంటుందిలేని మధ్య మధ్యలో టాబ్లెట్లు అయితే స్కిప్ చేసేదాన్ని. అలా స్కిప్ చేసిన రోజు ఖచ్చితంగా వామిటింగ్స్ అయ్యేటి. అలా టాబ్లెట్లు మింగుతూ రోజులైతే గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా అన్నం తిన్న తర్వాత మొత్తం అంతా కక్కేసేదాన్ని. కానీ మామిడికాయలు మాత్రం బాగా తినాలనిపించేటి. అంటే పచ్చి కాదులేండి, పండువే. ఇద్దరు పిల్లలు కూడా కడుపులో ఉన్నప్పుడు సగం మామిడికాయలతోనే పెరిగిందనుకోండి. నెక్స్ట్ ఏం జరిగిందనేది కంటిన్యూ చేస్తా. ఆ లోపు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.